పూర్ణగారు 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 ఈ కాఫీ తీసుకోండి. వద్దండి, నేను వెళ్తాను. కొద్దిగా తీసుకోండి. అమ్మ కాఫీ తాగే లోపల షికారీలు వచ్చేద్దామా? పద. అది చూడు, ఆకులు ఎలా కదులుతున్నాయి చూడు. అది అడు చూడు, కాకి ఎలా అరుస్తుంది, కావు కావు అని. ఊరు కూర్చుంటావా? అది చూడు ఎలా పెడుతుందో చూడు. బాబు, ఈగలే చెప్పారు అమ్మాయి గారికి. ఏం పర్వాలేదు రంగా, కాస్త నీరసం వల్ల కళ్ళు తిరిగినట్టు అయింది. ఎట్టా ఉంది అమ్మాయి గారు? వస్తానండి. పూర్ణ గారు, మీరేమీ అనుకోకపోతే ఒక్క విషయం, మీరు ఎలా బతికారో విన్నాను, ఇప్పుడు ఎలా బతుకుతున్నారో కళ్ళారా చూస్తున్నాను. బతికి చెడ్డ వాళ్ళ బాధ నాకు తెలుసండి. మొత్తం ఆస్తి పోగొట్టుకుంది. నేను మా అమ్మ కట్టుబట్టలతో వీధిన పడ్డా. అదృష్టం బాగుండి ఏదో ఉద్యోగం రావడం, నా కాళ్ళ మీద నేను నిలబడడం జరిగింది. ఆ దురవస్థ తెలిసిన మనిషిగా చెప్తున్నాను. మీకు ఏ సహాయం కావాలన్నా నన్ను అడగండి. నన్ను మీ మనిషిగా అనుకోండి. మీకు కుట్టు మిషన్ మంజూరు చేయించడానికి ప్రయత్నిస్తున్నాను. ఊళ్ళో పెద్దవాళ్ళందరికీ చెప్పాను. వాళ్ళ పిల్లలకి మీరు చదువు చెప్పే ఏర్పాటు చేస్తున్నాను. మీకు అభ్యంతరం లేదనుకుంటాను. నా బిడ్డను బతికించుకోవడానికి నేనే పనైనా చేస్తాను బాబు గారు. పాపం, చిన్న వయసులోనే అన్ని కష్టాలు చుట్టుకున్నాయి. అమ్మాయి గారికి మీరు నిజంగా సాయం చేయాలనుకుంటున్నారా బాబు? ఇందులో దాపరికమే ఉందయ్యా. మనస్ఫూర్తిగా నా చేతనైనంత సాయం చేయడానికే ప్రయత్నిస్తాను. మీకు చేతనైంది అయితే చేస్తారా? తప్పకుండా. ఏమిటిది? మీకు దండం పెట్టి అడుగుతున్నాను, మా అమ్మాయి గారిని పెళ్లి చేసుకుంటారా బాబు? అమ్మాయి గారికి పెళ్ళండి. పెళ్లి కొడుకు ఎవరు? మన వీడియో గారండి, మూర్తి బాబు గారు. చాలా గొప్ప మనసున్న మడిసయ్య గారు. పెళ్ళెప్పుడు? రేపు మాపటాల. నిజమవుతుంది. అవునే ఎరిదానా, ఆ నేను పెళ్లి చేసుకుంది 5,000 కోసమే గాని నీ మీద ప్రేమతో కాదు. తల్లి, ఓ విషయం తెలిసింది. అది నిజమో కాదో తెలుసుకుందాం నచ్చా. మా మావ నన్ను చేసుకుని ఆ డబ్బు నీ పెళ్లి కట్నం కింద ఇచ్చాడంట. నిజమేనా? నాకు ఆలస్యంగానే తెలిసింది. ముందే తెలుసుంటే నేను ఒప్పుకునేదాన్ని. ఎంత నంగ నాచి తుంగబుర్లా మాట్లాడుతున్నావమ్మా. ఊరుకోనన్నా, ఊరుకోమ్మా. అసలు నువ్వే అన్ని డబ్బు తెమ్మనంటావు. అమ్మా ఎనప గజ్జల తల్లి, నువ్వు ఏ శనా నీ ఊర్లో కాలు మోపావో ఆ శనం నుంచి నాకు శని పట్టుకుంది. పిల్లాడట ఏడుస్తుంటే చూస్తూ బొమ్మలా నించున్నావే, ఎత్తుకో. నీ పెళ్ళయ్యేదాకా నీ పెళ్లి అని గంగయ్యను ఎత్తుపోయాడు. పెళ్ళయ్యాక నువ్వు అత్తారింటే ఎట్టాగున్నావు అని ఎంపర్లాడిపోయాడు. నీ మొగుడు చచ్చాక తన వల్ల నువ్వు ముండమోసావని బండబడిపోయాడు. ముచ్చటిగా పెళ్లి జరిగినా పెళ్ళయ్యాక ఏ ముచ్చటా ముద్దుగా తీరలేదు నాకు. నీ వల్ల నాకు ఏడుపులు శోకన్నాలే తప్ప సుఖము సంతోషం లేకుండా పోయాయి. చిచ్చి గంగమ్మ, అత్తయ్య చాటి ఆడదాన్ని ఏడిపించి నువ్వేం బాగుంటావమ్మా? నీకెట్టాగో మొగుడు ముద్దులు లేరని కాపురాలు చేసుకున్న వాళ్ళు చూసి కళ్ళను నిప్పులేసుకుంటున్నావు. ఇక లాభం లేదు. నువ్వు నేను ఒకే చోట ఉంటే నా బతుకు బుగ్గైపోద్ది. ఈ ఊళ్ళో ఉంటే నువ్వన్నా ఉండాలి, లేకపోతే నేనన్నా ఉండాలి. ఇగో పిల్లని ఊరుకోబెట్టిన చేత కదా కానీ ఓ కంటారు. ఊరుకోనన్నా ఊరుకో. బాగా ఆలోచించుకుని మాపటాళ్ళకి చెప్పు. నువ్వు ఇక్కడే ఉట్టి కట్టుకుని ఊగుతానంటే మా మామని ఈడ్చుకున్నా సరే ఇంకో ఊరు లాక్కుపోతాను. తర్వాత పంపిస్తాను పిల్లోని. రంగా, అమ్మాయి గారు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోతున్నారా? ఎక్కడికి? ఏమో, నేను దిగిన నావలోనే ఎక్కారు. ఈ పాటికి అవతలకి చేరుంటారేమో కూడా. ఏటింత అర్ధాంతరంగా వెళ్ళిపోతున్నారు అమ్మాయి గారా? అదే నాకు చల్లడం లేదురా. సామాన్లు పట్టుకెళ్ళిపోతున్నారా? ఊరు గారు వదిలిపోతున్నారా? గోదావరి బాగా అడిగి ఉందిరా. అరే ప్రమాదం రంగా.
వచ్చి తిట్టిపోతే కూడా పిల్ల అక్కడ ఎలా ఉండగలదు? ఏదో తెలియక అట్ట వాడుంటుంది అమ్మగారు. నా తప్పు కాయండి, వెనకొచ్చాను అమ్మగారు. మీరారా నీళ్ళలో ఎంతసేపు ఉంటావు? పైకి రా. అమ్మాయి గారు, మూర్తి గారు మమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు అమ్మాయి గారు. రేపోలిగా నా వెనక్కి తిప్పు. ముందుకు పోని. మూర్తి బాబుని మీరు పెళ్లి చేసుకోవాలి అమ్మాయి గారు. అమ్మాయి గారు, మీరు వెనక్కి వచ్చి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకపోతే నేను ఈ పట్టు వెళ్ళొస్తాను అమ్మాయి గారు. నిజం అమ్మాయి గారు, గోదావరి తల్లి మీద ఒట్టు. మీరు ఒప్పుకోకపోతే ఇక్కడే ఇట్టాగే మునిగిపోతాను అమ్మాయి గారు. వదిలేస్తున్నాను అమ్మాయి గారు. అంటే పెళ్లి చేసుకుంటావుటే? విధ వివాహం చేసుకుంటే 7 తరాలు సర్వనాశనం అయిపోతాయి. గౌరవాదన రకాలు అనుభవిస్తావు. నా ముందు రండి బాబాయ్. వెనక్కి పోని. అయితే పెళ్లి చేసుకుంటావు అన్నమాట. సరే, ఇడుగో నీ బిడ్డ. ఆ కృత్యాన్ని నేను చూడలేను. నన్ను ఆ ఒడ్డుని దింపేసిపో. నా కూతురు ఇంటికి పోతాను. నువ్వు పెళ్లే చేసుకుంటావో గోదట్లో దూకుతావో. నీ కర్మ నీది, నా దావ నాది. పెళ్లికి ఊళ్ళో వాళ్ళు ఎవరు రామంటున్నారు రా. సారా ఎందుకంట? ఎవరముండ పెళ్లికి కూడా రావాలా అంటూ ఎగతాళి చేస్తున్నారు. మేళగాళ్ళని బ్యామల్ని అందరినీ ఆపేశారా. పోనీలే, ఎవరొచ్చినా రాకపోయినా ఈ పెళ్లి మాత్రం ఆగదు. గంగా, అమ్మాయి గారిని త్వరగా తయారు చేయవే. పెళ్లి పెద్దవి, ఇంకా నువ్వే తయారు కాలేదు. ఇది వేసుకో. బాబు, ఊళ్ళో జనం విన్నాను. ఈ పెళ్లి మూలంగా నువ్వు ఊరు వాళ్ళందరికీ విరోధం అయ్యేలా ఉన్నావు రంగా. కానీడా, నాకేం భయం లేదు. శాస్త్రం మంచి పనికి అడ్డు తగిలే ఊరు. నన్ను వెళ్ళేసినా నాకు బెంగలేదు బాబు. ఇప్పుడు మా అమ్మాయి గారు లాగపడుతున్నారు. అమ్మాయి గారు, చాలా కాలం తర్వాత మళ్ళీ ఇయ్యాలే మల్లారం ముట్టుకుంటున్నాను అమ్మాయి గారు. రాజులేయడం అయ్యాక అమ్మాయి గారికి పెళ్లి బట్టలు కట్టించి తీసుకురావకంగా. నువ్వు తెస్తున్నావేట్రా? మా అయ్య పట్నం వెళ్ళగానే ఇది అట్టుకుని లగెట్టుకొచ్చా. అమ్మాయి గారి పెళ్లికి మేళ లేకుండా ఎట్టారా అన్నా. అది ఊరోళ్ళు రాకపోయినా నట్టం లేదే. నాకు కావాల్సిన అమ్మాయి గారి పెళ్లి చూడటం తప్ప ఊరంతటికి చూపించడం కాదే. అమ్మాయి గారు ఏది? చీర కట్టుకుంటున్నారు. మరి ఇప్పుడు మంత్రాలయ్యి కళ్ళు మూసుకుని బత్తిగా దండం పెట్టుకుంటే చాలే ఈ మంత్రాలు చదివినట్టు. అయ్యవారు నాలుగు రానికపోతే ఏం చేస్తాం మరి? సరే, నువ్వు బాబు గారిని తీసుకొచ్చి పేట్ల మీద కూకోబెట్టు. నేను అమ్మాయి గారిని తీసుకొస్తా. అటే నువ్వు వెళ్ళు. కూకోండి.
అమ్మాయి గారు లోన్ గడియేస్తున్నారు మావా, ఎంత కొట్టినా తీయడం లేదు. సంటాడు పాల కోసం ఏడుతుంటే బయట గణితులో తలుపు తలుపు తీయండి. అమ్మాయి గారు 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 తలుపు తీయండి. అమ్మాయి గారు 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 పా ప్రగతి పా. అమ్మాయి గారు అమ్మాయి గారు అమ్మాయి గారు అమ్మాయి గారు అమ్మాయి గారు అమ్మాయి గారు లాభం లేదురా, అంశ ఎగిరిపోయింది. అమ్మాయి గారు అమ్మాయి గారు అమ్మాయి గారు ఆయతుంది. బాబు గారు నువ్వు గెలిచావు, నేను గెలిచాను రంగా. పెళ్లి కొప్పుకోకపోతే గోదావరిలో మునిగిపోతానన్నా నీ మొండితనం నాకు తెలుసు. నా మంకు పట్టుకు ఫలితంగా నువ్వు పట్టు వదిలేస్తే గంగ బొట్టు చెరిగిపోతుందన్న భయంతో పెళ్లి కొప్పుకున్నాను. క్షణకాలం తప్పు చేస్తున్నాననిపించినా తప్పనిసరి ఒప్పుకున్నాను. విధవకి వివాహం చెయ్యాలన్న నీ పట్టుదల చాలా గొప్పది రంగా. నీ కృషి స్ఫూర్తినిచ్చి ఇంకొందరు ప్రయత్నిస్తే ఎందరో బాలవితంతువుల బతుకులు చక్కబడతాయి, ఎందరో విధివంచితుల కడగండ్లు తీరుతాయి. కానీ ఆ గమ్యాన్ని చేరుకోవడానికి నువ్వు చేసిన ఎంపిక తప్పు రంగా. లోకాన్ని ఎదిరించే ధైర్యం లేని ఓ పిరికిదాన్ని ఎన్నుకున్నావు. ఆ పిరికితనం వల్ల నేను చాలా పోగొట్టుకున్నాను. నిన్ను పెళ్లి చేసుకుంటాను రంగా అని నీతో విడమర్చి చెప్పలేకపోయాను. పరిధి దాటి నీ ముందు నా మనసు విప్పలేకపోయాను. ఒక్క క్షణం నా పెళ్లికి ముందు నా మాటలను అర్థం చేసుకోవడానికి నువ్వు ప్రయత్నించుంటే నాకు ఈ వైధవ్యం వచ్చేదే కాదు, మన బతుకులు ఇన్ని మలుపులు తిరిగేవే కావు. నువ్వు ఒట్టి పిచ్చివాడివి రంగా. నేనంటే నీకు అమితమైన ప్రేమ, కానీ ఆ ప్రేమకు ఆరాధన అనే ఓ మంచు తెరను కప్పావు. అందుకే ఇద్దరం తెరచాటునే మిగిలిపోయాం. నా బిడ్డని నీ బిడ్డగా పెంచుతావన్న నమ్మకంతో మూర్తి గారిని, గంగని, నీ స్నేహితులందరినీ మన్నించమని వేడుకుంటూ వెళ్ళిపోతున్నాను. నిన్ను క్షమించమని అడగను రంగా. నువ్వు నా మనిషివి,